హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు జయా వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి సేమియా ఉప్మా. సో నేను వచ్చేసి బాంబినో న్యూట్రావెల్ వర్మ్సిల్లీ యూస్ చేస్తున్నాను. సో ముందుగా ఒక గిన్నె తీసుకొని దాంట్లో మనం ఎంతమంది చేసుకుంటామో అంత క్వాంటిటీ వేసుకొని కొంచెం ఆయిల్ వేసేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయండి. మొత్తం ఫ్రై అయ్యాక దాంట్లో కొంచెం వాటర్ వేయండి. వాటర్ వేసేసి ఒక 10 మినిట్స్ ఉడకనివ్వాలి. ఇక్కడ కొంచెం ఆయిల్ అనేది వేసుకోవాలి, ఎందుకంటే అవి స్టిక్కీగా ఉండకుండా విడివిడిగా వస్తాయి. సో నేనైతే ఇక్కడ 3 మెంబర్స్ కోసం ప్రిపేర్ చేస్తున్నాను. అండ్ బాయిల్ చేసేటప్పుడు కూడా కొంచెం ఆయిల్ అండ్ సాల్ట్ వేస్తాను, ఎందుకంటే అవి అతుక్కోకుండా ఉండడానికి. అండ్ మనం ఒకసారి ఫింగర్తో ఇలా టచ్ చేసి చూస్తే కూడా తెలుస్తుంది అన్నమాట అది ఉడికిందా లేదా అని. దాన్ని బట్టి మనము స్ట్రెయిన్ చేసేసుకోవాలి వాటర్. సో ఇక్కడ నేను స్ట్రెయిన్ చేసేసుకుంటున్నాను, పైనుంచి చన్నీళ్ళు కూడా వేస్తున్నాను. చూడండి, ఇక్కడ నేను చూపించినట్టుగా పొల్లు పొల్లుగా రావాలి. ఇప్పుడైతే మనము ఉప్మా ప్రొసీజర్ స్టార్ట్ చేద్దాము. దానికోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఆనియన్, క్యారెట్ అండ్ క్యాప్సికమ్, కరివేపాకు. మీరు బీనీస్ ఉంటే బీనీస్ కూడా యాడ్ చేసుకోవచ్చు, బఠానీ యాడ్ చేసుకోవచ్చు. సో ఒక ప్యాన్ పెట్టేసి దాంట్లో ఆయిల్ వేయండి. ఇప్పుడు జీలకర్ర వేయండి. జీలకర్ర కలర్ చేంజ్ అయ్యాక కొంచెం పచ్చిశనగపప్పు అండ్ పల్లీలు వేసి అవి కలర్ చేంజ్ అయ్యాక మనం కట్ చేసి పెట్టుకున్న ఈ క్యాప్సికమ్, క్యారెట్ అండ్ ఆనియన్ 3 అండ్ కరివేపాకు వేసి మంచిగా ఫ్రై చేయండి. ఇక్కడ కొద్దిగా సాల్ట్ పడుతుంది, సాల్ట్ అయితే వేసుకొని మంచిగా ఫ్రై చేయండి. సాల్ట్ వేస్తే ఏమవుతుందంటే కొంచెం ఫాస్ట్గా కుక్ అవుతుంది. సో అన్నీ మంచిగా ఫ్రై చేసుకోవాలి, మొత్తం కొంచెం కలర్ చేంజ్ అవుతుంది అనమాట. దెన్ మనము స్ట్రెయిన్ చేసి పెట్టుకున్న సేమియాని దీంట్లో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. ఆ పల్లి అండ్ క్యారెట్ గ్రేవీ ఏదైతే ఉందో అది మొత్తం దీనికి పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి. సో ఫైనల్గా కొత్తిమీరతో గార్నిషింగ్ చేసుకుంటే సరిపోతుంది. సో సేమియా ఉప్మా ఈజ్ రెడీ. డెఫినెట్గా మీరు ట్రై చేయండి, యూ విల్ లవ్ ఇట్. చాలా బాగుంటుంది టేస్ట్. రెగ్యులర్గా చేసుకునేలా కాకుండా ఇది ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నేనైతే నా బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేసేసి టీ తాగి నా బ్రేక్ఫాస్ట్ని కంప్లీట్ చేశాను. సో మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.